మన ఇండియన్ గవర్నమెంట్ వర్సెస్ యాపిల్ కంపెనీ, ఇది ఇప్పుడు ప్రజెంట్గా ట్విట్టర్లో బాగా ట్రెండింగ్లో ఉన్న హాట్ టాపిక్ అనమాట. యాక్చువల్గా ఏం జరిగింది, నిన్న మన ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక మీద మన ఇండియాలో ఏ ఫోన్ కంపెనీ ఏ ఫోన్ లాంచ్ చేసినా కానీ ఆ ఫోన్లలో బై డిఫాల్ట్గా సంచార్ సాథి అప్లికేషన్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్గా రావాలి అండ్ అది అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉండాలి అని చెప్పి అన్ని కంపెనీలకి ఒక రూల్ పంపిందనమాట. యాక్చువల్గా సంచార్ సాథి అప్లికేషన్ పర్పస్ ఏంటి అంటే, మన ఫోన్ పోయినా దొంగతనం చేయబడ్డా మన ఫోన్ని ఎక్కడుందో ట్రేస్ చేసుకోవడానికి అండ్ అందులో ఉన్న డేటా వైప్ చేసుకోవడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి రకరకాల పర్పస్ కోసం గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గానే దీన్ని అనౌన్స్ చేశారు. అండ్ ఈ అప్లికేషన్ అనేది ఇక మీద అన్ని ఫోన్లలో ఉండాల్సిందే, ప్రీ ఇన్స్టాల్డ్గా రావాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. అయితే ఇంతవరకు ఎలాంటి కంపెనీ కూడా అంటే ఆండ్రాయిడ్ ఫోన్లు తయారు చేసే ఏ బ్రాండ్ కూడా రెస్పాన్స్ అవ్వలేదు. కానీ ఈరోజు మార్నింగ్ యాపిల్ కంపెనీ మాత్రం మేము ఈ అప్లికేషన్ని ప్రీ ఇన్స్టాల్డ్గా ఇవ్వలేము, మా ప్రైవసీ రూల్స్ని మేము క్రాస్ చేయలేము అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా ట్విట్టర్లో నిన్నటి నుంచి జరుగుతున్న రచ్చ ఏంటంటే, ఈ సంచార్ సాథి అప్లికేషన్ అనేది మన ఫోన్లో చాలా రకాల పర్మిషన్స్ తీసుకుంటుంది. ఈ పర్మిషన్స్ తీసుకోవడం వల్ల చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని టెక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, డేటా అనలిస్ట్ వెళ్ళి ఉంటారు కదా సెక్యూరిటీ పర్పస్ చూసేవాళ్ళు, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది చాలా సేఫ్ కాదు అండ్ ఇది ఇంకా ప్రాపర్గా డెవలప్ కాని అప్లికేషన్, ప్రాపర్గా సెక్యూరిటీ మెజర్మెంట్స్ లేని అప్లికేషన్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లో ఒకసారి చెక్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్లో ఇది చాలా రకాల పర్మిషన్స్ తీసుకుంటుంది, బట్ యాపిల్ ఫోన్లో మాత్రం ఒక్క పర్మిషన్ కూడా తీసుకోవట్లేదు. అందుకే యాపిల్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా గవర్నమెంట్ చేద్దాం అనుకుంది అంటే ప్రతి ఫోన్కి సంబంధించిన డేటాను కూడా ఇక మీద ఏ ఫోన్ పోయినా కానీ వెంటనే ట్రాక్ చేసుకునే విధానంగా ఉండేలాగా అండ్ ఈజీగా మనకి కన్స్యూమర్స్కి ఇంకా బెటర్గా ఉండటం కోసం ఈ కొత్త రూల్ అయితే తీసుకొస్తుంది. బట్ యాపిల్ కంపెనీ మాత్రం ఆ పర్మిషన్స్ ఏవైతే తీసుకుంటున్నాయో దానివల్ల మేము మా ప్రైవసీని క్రాస్ చేయలేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ప్రజెంట్గా ఏదైతే బాగా ట్రెండింగ్ టాపిక్ అనమాట. బట్ గవర్నమెంట్ ఏం చేసినా మన మంచి కోసం చేస్తుంది అనేది నేనైతే నమ్ముతాను. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు.